తెలంగాణలో రైతు బంధును అర్హులైన వారికి అందేలా చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అనర్హులకు రైతు భరోసా ఇవ్వబోమని, వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందిస్తామని ప్రకటించారు సీఎం. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై అన్ని విధాలుగా విచారణ చేపడతామన్నారు రేవంత్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం మీడియాతో చిట్చాట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా గత ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. అబద్దాల ప్రాతిపదికన బడ్జెట్ పెట్టదలుచుకోలేదన్నారు. వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ ను రూపొందించామన్నారు సీఎం. అబద్దాలు చెబితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సంవత్సరం అంతా అబద్దాలు చెప్పాల్సి ఉంటుందన్నారు. 10 ఏళ్లైనా కేసీఆర్ కి బడ్జెట్ అంచనా వేయడం రాలేదని విమర్శించారు. వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రిపేర్ చేసినందుకు భట్టి విక్రమార్కకు అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు సీఎం. మిత్తి కట్టలేకనే రైతులు అవమానంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. రుణమాఫీ బరాబర్ రద్దు చేస్తామన్నారు రేవంత్. కమిషన్ల కోసం టెండర్లు పిలిస్తే గత ప్రభుత్వంలాగే అవుతుందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తప్పకుండా రాబడతామన్నారు సీఎం. అసెంబ్లీ ప్రొసీజర్ అంతా స్పీకర్ చూస్తారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలకు క్షమాపణ చెప్పే అంశం సభ అధికారులు చూసుకుంటారని, తెలుగు భాష ఇలాగే ఉంటుందని అన్నారు. 2014లో టీడీపీ బీఏసీ మెంబర్లుగా తనను, ఎర్రబల్లి దయాకర్ రావును పార్టీ నిర్ణయించిందని, కానీ హరీష్ రావు తనను బీఏసీకి రానివ్వలేదని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణాలపై విచారణ జరిపిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ జరిపామని, జ్యుడిషియల్ విచారణలో అసలు విషయాలు తెలుస్తాయని చెప్పారు సీఎం. మేడగట్టుకు వెళదామని ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారని చెప్పిన సీఎం 13వ తేదీన బీఆర్ఎస్ వాళ్లకు మీటింగ్ ఉంటే వేరే తేదీ చెప్పినా తాము ఆలోచిస్తామన్నారు. ఒక రోజు ముందు లేదా వెనక వెళదామన్నా తాము సిద్ధమని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. తనను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ అగ్రనేతలు అవమానిస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చే అంశం తన దృష్టిలో లేదని, ఎవరైనా వచ్చేందుకు రెడీగా ఉంటే వారి విషయంలో తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.